ఇంకెవరినో ఇంకొకళ్ళు పవిత్రంగా ఉండేటట్టు చూడాలని కోరేదానికంటే ఫస్ట్ చెప్పండి, నా వరకు నేను పవిత్రంగా ఉండడం మంచిది, నా వరకు నేను పవిత్రంగా ఉండే ప్రయత్నం చేయడం మంచిది. నువ్వు ఎవరినో చూడబాకు, వాళ్ళు అట్లున్నారు వీళ్ళు ఇట్లున్నారు అనబాకు. నువ్వు అది నీ ఆత్మీయ జీవితాన్ని పూర్తిగా ధ్వంసం చేస్తుంది. నువ్వు ఒకళ్ళతో నీకు అనవసరం, ఎవరితో నీకు అనవసరం. నేను చెప్తాను, నీ కుమారుని నువ్వు సరిచేయలేవు, నీ కుమార్తెను నువ్వు చక్కబెట్టలేవు, నీ భర్తను నువ్వు సరిచేయలేవు, నీ భార్యను నువ్వు సరిచేయలేవు. అసలు నిన్నే నువ్వు సరి చేసుకోవయ్యా ఫస్ట్, తర్వాత సంగతి మాట్లాడదాం అంటాడు. నిన్ను నువ్వు సరి చేసుకో.